ప్రెస్ లార్డ్, నేపాల్ దేశంలో ప్రజలందరూ కూడా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? ప్రజలందరూ ఒక్కసారిగా నాయకుల ఇళ్లపైన, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబాలపైన దాడి చేస్తూ రహదారుల్లో, రోడ్లపైన ఆ ప్రాంతమంతట్లో అలజడి జరుగుతూ ఉండగా ఆ దేశ ప్రధానంగా ఉన్నటువంటి కేపీ శర్మ గారు రాజీనామా చేసి మరొక దేశానికి వెళ్ళారు. సో నేపాల్ దేశం అంతా కూడా దాదాపుగా బర్న్ అవుతూ ఆ ప్రాంతాల్లో చాలా వరకు మనం చూస్తున్నటువంటి ఈ వీడియోస్లో కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాము యవనస్తుల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టత ఇస్తూ ఉన్నారు. అసలు ప్రాముఖ్యంగా అక్కడ ఏం జరుగుతుందో, ఏం జరిగిందో కొన్ని వీడియోస్ రూపంలో మనకు అందినటువంటి సమాచార ప్రకారంగా ఒక 3 వీడియోస్ నేను మీ కొరకు డిస్ప్లే చేస్తాను. చూద్దాం ఒకసారి. రైట్, చూసారు కదా. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ దేశ మంత్రులు, ప్రధానమంత్రి, అలాగే అక్కడ ఉన్నటువంటి వారందరి యొక్క పిల్లలు కొన్ని దేశాల్లో చదువుకుంటూ సీఎం కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు వేరే దేశాల్లో చదువుకుంటున్నారంట. ఆ దేశంలో కాకుండా ఎక్కడ లండన్, అలాగే ఫ్రాన్స్ దేశాల్లో, ఆయా దేశాల్లో చదువుకుంటూ వాళ్ళందరూ కూడా అన్ని వసతులను అనుభవిస్తున్నారు. అందులో పోస్ట్ చేస్తున్నటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఆ విషయాలను బట్టి ఈ దేశంలో అనగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇప్పుడు మన డిస్ప్లేలో అవుతుంది చూసారా, యవనస్తులందరూ కూడా నేపాల్. ఇక్కడ వాట్సాప్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ ఎవరు కూడా వాడకూడదంటూ, అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయంటూ ఈ దేశం యొక్క నాయకత్వము వాటిని క్లోజ్ చేసింది. సో బంద్ చేయించేసింది. అప్పుడు వారి పిల్లలు అక్కడ చదువుతున్నారు. ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందన్న విషయం తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ఆ ప్రాంతం అంతటిలో అలజడి స్టార్ట్ అయిపోయిందనమాట. మీరు చూస్తారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మాట చెప్తున్నారు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ నేను తెలియజేసే విషయం ఏంటంటే, ఒక వాట్సాప్ ఈ రోజున కొన్ని మిలియన్స్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. దాని ద్వారా బిజినెస్ జరుగుతూ ఉంది. చాలామందికి ఎప్పటికో వెళ్ళవలసినటువంటి మెసేజ్ అంత స్పీడ్గా వెళ్తూ ఉంది. సో అలాగనే ఫేస్బుక్లో కూడా చాలా విషయాలు షేర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాల్ని స్పష్టత ఇస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. ఆ ఫేస్బుక్ ద్వారా చాలామంది బలపరుస్తున్నారు. చాలామంది కూడా వారి విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఇన్స్టా కూడా అలాగనే యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటివి ఈ దేశంలో లేకుండా చేసినందుకు ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అలా తిరుగుబాటు చేశారు. మనం గడిచిన దినాల్లో శ్రీలంకలో చూసాం, బంగ్లాదేశ్లో చూసాం. అంటే అల్లర్లు జరుగుతున్న విషయం గురించి మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఆయా దేశాల్లో జరుగుతూ ఉన్నాయి. మరి కొందరు అంటున్నారు ఏంటంటే కామెంట్స్ రూపంలో ఇలాంటి చైతన్యం మన భారతదేశంలో కూడా రావాలన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సరే, ఏదేమైనా దేవుని యొక్క మహాకృపలో మరి నేపాల్ యొక్క దేశం, అంతేకాకుండా ఆ ప్రజలందరూ కూడా, అక్కడున్న ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలని, అక్కడ జరుగుతున్న ప్రతి గొడవ కూడా శాంతికరంగా మార్చబడాలని ఆ దేశం యొక్క నాయకులు, సేవకులు, గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రజలకు అనుకూలతను తీసుకురావాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఇప్పుడు ఆ దేశము మిలిటరీ యొక్క ఆధీనంలో ఉంది, పారా మిలిటరీ యొక్క ఆధీనంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా మరి దాదాపుగా అక్కడ లేరు. కొంతమంది వేరే దేశాలకి పరుగెడుతున్నట్టుగా కూడా మనము న్యూస్లో చూస్తున్నాం.
అంతేకాకుండా మరి కొంతమంది అంటే వాళ్ళ నాయకుల యొక్క మిసెస్ అంటే ఇళ్లల్లో ఉండగానే ఇళ్లను కూడా ధ్వంసం చేసి, అంతేకాకుండా అక్కడున్న వారిని కూడా సజీవ దహనం చేసినట్టుగా కూడా మనకు న్యూస్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి స్నేహితులారా, మరి మీరందరూ కూడా ఇలాంటి నేపాల్ కానీ, శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇంకా ఎన్ని దేశాలు ఇలాగా మనము చూస్తున్నటువంటి దేశాల్లో డిస్టర్బెన్స్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా శాంతిగా, సమాధానంగా ఉండాలని మనం కోరుకోవాలి. అంతేకాకుండా మన దేశం యొక్క మరి చేయూత, మన దేశం యొక్క దాన్ని ఏమంటారు, అపన్న హస్తం చాపే అవస్థ వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. మనము ప్రతి దేశాన్ని కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాం, బట్ ఈ దేశాన్ని కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఈ వీడియోని చూసినటువంటి మీ అందరూ కూడా మరి ఆ దేశం యొక్క పరిస్థితులను నిజంగా మరి సమాధానపరిచేటట్లుగా, ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండేటట్లుగా మనమందరం కూడా కోరుకుందాం. వారందరూ కూడా, అక్కడున్న ప్రజలందరూ కూడా ఇంకా ఎలాంటివి కూడా ముందు తీసుకొని వెళ్లకుండా వారందరూ కూడా క్రమంగా చక్కగా మరి వారి యొక్క ఆలోచనలు మార్చుకొని, పరిస్థితులు మార్చుకొని మంచి ప్రభుత్వము, శ్రేష్టమైన ప్రభుత్వము, ప్రజలను పరిపాలించే ప్రభుత్వము, ప్రజలను కష్టపెట్టకుండా ఆదుకునే ప్రభుత్వము, ప్రజలకు మంచి వైద్యము, మంచి చక్కని స్టడీ ఇచ్చే ప్రభుత్వాలు ఆ దేశంలో కాదు ప్రతి దేశంలో కూడా ఉండాలని కూడా కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను.